విజయనగరం జిల్లాలో కురుస్తోన్న భారీ వర్షాలతో పత్తి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. చేతికందిన పంట చివరి దశలో నీటిపాలవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు ప్రకృతి సహకరించక, మరోవైపు సరిపడా యూరియాను ప్రభుత్వం అందించక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని పండిస్తోన్న పంట తమ కళ్ల ముందే నీటిపాలవుతోంటే రైతులు తల్లడిల్లిపోతున్నారు. లాభం గురించి పక్కన పెడితే పంట సాగు కోసం చేసిన అప్పులు తీర్చడానికి పెట్టుబడి సొమ్మైనా వస్తుందా అనే ఆందోళనలో రైతులున్నారు. పండించిన పంట చేతికొచ్చే సమయానికి వర్షాల కారణంగా పంట నీటిపాలవడంతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పత్తి కాయలను ఇంటికి తీసుకొచ్చి పోగులుగా వేసుకుంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక పత్తిని కొనేవారు కూడా తక్కువ రేటుకి పత్తిని అడుగుతున్నారని రైతులు తెలిపారు. దీంతో పెట్టిన పెట్టుబడులు కూడా రాక అప్పులు పాలవుతున్నామని రైతన్నలు తెలుపుతున్నారు. కురుస్తున్నటువంటి అకాల వర్షాల వల్ల సుమారుగా నేను 2 ఎకరాల వరకు కూడా పత్తి వేయడం జరిగింది. అయితే ఈ కురుస్తున్న వర్షాల వల్ల పత్తికాయ నలుపుతనం వచ్చి రోజు ఏదైనా ఒక టైంలో వర్షం పడడం వల్ల పత్తికాయ నలుపుతనం వచ్చి ఆ పత్తి బొగడ తెల్లగా ఏడకున్నా ఆ కాయలోనే నలుపుతనం వస్తుంది. అయితే రైతులు చాలా ఎక్కువ పెట్టుబడులు పెట్టడం జరిగింది. ఎకరాకి 30 నుండి 40 వేల వరకు కూడా పెట్టుబడులు పెట్టడం జరిగింది. దీనివల్ల రైతు చాలా నష్టపోవలసిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈ రంగు మారిన పత్తిని వ్యాపారస్తులు వచ్చి చాలా తక్కువ రేట్లకు అడగడం వల్ల దానివల్ల రైతులు చాలా నష్టపోతున్నారు. ఏదైనా సరే ఎంతైనా సరే రైతులకి ఇవ్వవలసిన పరిస్థితి, రైతులకి వ్యాపారస్తులకు ఇవ్వవలసిన పరిస్థితి తప్పదాలు ఎంత కడిగినా సరే దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుకి సరైన మద్దతు ధర వచ్చే విధంగా కొంటారనేసని ఉండడం వల్ల రైతులు చాలా కష్టాల నుండి ఈ అప్పుల నుండి ఒడ్డెక్కుతారనేసని నేను ఆశిస్తూ మీ ద్వారాగా మేము ప్రభుత్వాన్ని తెలియజేస్తాం.